హలో అందరికీ. మేమైతే 7 డే ఐటినరీ ప్లాన్ చేసుకున్నాం థాయిలాండ్‌కి. అండ్ గైస్ మేమైతే టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకోలేదు. మా ఓన్‌గా మేము ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో, మేము ఈ 7 డేస్ ఎలా స్పెండ్ చేసాము, ఏ ప్లేసెస్‌కి వెళ్ళామనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో, ఫస్ట్ మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ టు డీఎంకి ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. మేము అరౌండ్ 11:40 నైట్ టైమ్ హైదరాబాద్లో బోర్డింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది. నెక్స్ట్ 3 అవర్స్ తర్వాత మేము డీఎంకి ల్యాండ్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ మా కనెక్టివ్ ఫ్లైట్ వచ్చేసి ఫుకెట్కి. అది అరౌండ్ 9:30 మార్నింగ్ టైంలో. మేము ఈలోపు ఫ్రెష్ అయిపోయి ఎయిర్పోర్ట్లోనే 9:30కి ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఫుకెట్కి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 12:30 ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో, మేము మా చెక్-ఇన్ టైం హోటల్ చెక్-ఇన్ వచ్చేసి 2 PMకి ఉంది. మేము హోటల్ చెక్-ఇన్స్ అన్నీ మేము ఆన్లైన్లో చేసుకున్నాం. అవన్నీ డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తాను. రూమ్ చెక్-ఇన్ అయ్యాక వెంటనే మేము ఫ్రెష్ అయిపోయి మేము వాచ్‌లాంగ్ టెంపుల్, మా ప్లాన్‌లో ఉన్నది వాచ్‌లాంగ్ టెంపుల్ ఇనీషియల్‌గా. సో, టైమింగ్స్ చూసుకొని మేము వెంటనే వాచ్‌లాంగ్‌కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. సో, టుక్ తీసుకొని మేము ఇక్కడ ఫుడ్ వాకింగ్ స్ట్రీట్ ఉంటే దగ్గరలో అక్కడికి వచ్చేసాం అనమాట. సో, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ ఉంటే మనకి ఏం తినాలో తెలియదు కదా! అన్నీ తినేయాలనిపిస్తది. అన్నీ అట్రాక్టివ్‌గా ఉండేసరికి మనకి ఏది కొనుక్కోవాలో తెలీదు. సో, నేను ఆ కేటగిరీ అనమాట. ఏది కొనాలో తెలీదు. బట్ అన్నీ కావాలనిపిస్తది. సో, ఫైనల్లీ ఒకటైతే డిసైడ్ అయ్యాను. బనానా రోటీ నటెలా అదైతే చాలా బావుంటదని చాలా వీడియోస్ చూసాను. సో, నేను అదే ట్రై చేద్దామని ఆర్డర్ ఇచ్చాను. అది నాకు అరౌండ్ 100 బాత్ చెప్పారు. సో, నేనైతే అది ఆర్డర్ ఇచ్చాను. బట్ నాకైతే అంత నచ్చలేదు బనానా రోటీ నటెలా. చాలా స్వీట్ ఎక్కువైనట్టు అనిపించింది. బట్ 1-3 పీసెస్‌కి అయితే ఓకే గానీ, బట్ కంప్లీట్‌గా అయితే నేను తినలేకపోయాను. మేబీ నాకు అంత స్వీట్ నచ్చకపోవచ్చు కాబట్టి నాకు అంత నచ్చలేదు. బట్ ఎక్కువ స్వీట్ ఉన్న వాళ్ళకి నచ్చొచ్చు. దట్స్ ఆల్ ఫర్ మినీ వ్లాగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.